ఇప్పుడు మనం వీటితో ఫ్రై చేసేద్దామా? నేను చెయ్యను, అమ్మ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న 5 అయితే కొన్నవి. ఇది ఒక్కటి బుజ్జిది, మా ఇంటి కింద అక్క వేసిన పాదుకు కాసింది కాకరకాయ. ఇది ఇంకా పెరగదంటండి, ఇంతే ఉంటుందంట. సో అందుకే కోసేసా. వీటితో అయితే మమ్మ ఫ్రై చేస్తుంది. ఫ్రై చాలా బాగుంటుందండి, పక్కా మీరు ట్రై చేయాలి ఇంట్లో. మీకు కాకరకాయ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా చేసి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. మీకు చేదే అనిపించదు. మీరైతే ట్రై చేసి కామెంట్ చేసేయండి ఎలా ఉందో. వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు వీడియోని, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ ఇది ఒక్క సపోర్ట్ ఇవ్వండి నాకు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తాయి. సో మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇలా బడబడ వాగుతూనే ఉంటా. మనమైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇచ్చిన కాకరకాయలను అయితే ఇలా తోలు తీసేయండి. ఇంట్లో అమ్మలు మాట వినకపోతే తోలు తీసేస్తారు కదా, అలా తోలు తీసేయండి. ఏమన్నా అంటే మళ్ళీ మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకుందాం. ఇలా సర్కిల్స్లా కట్ చేసుకోవాలి, లేదు మీ ఇష్టం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నా ఓకే. ఫ్రై అవ్వడానికి వీలుగా కట్ చేసుకోండి. నేనైతే సర్కిల్స్గా కట్ చేస్తున్నా. కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం చేస్తున్న కాకరకాయ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి వేయించిన వేరుశనగ గుళ్ళు, సాల్ట్, వెల్లుల్లి, కారం, ఇవన్నీ కలిపేసి అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం అలా పలుకులు తగిలేలా పట్టుకుంటే మనకు తినేటప్పుడు బాగుంటుంది. సో ఇదైతే ఇప్పుడు అన్ని మిక్సీలో వేసేసుకుని పొడి అయితే చేసేసుకుందాం. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఫ్రైలో యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇలా చేసుకుంటే సరిపోతుందండి పౌడర్ అయితే. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. మామ గంట వేస్తుందండి ఆయిల్ దాంట్లో. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, సో మీరైతే చూసేసుకోండి. కొంచెం అయితే ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇంకా ఆయిల్లో అయితే మనం కాకరకాయలు వేసేసుకోవడమే. ఉన్న ముక్కల్ని ఆయిల్ మొత్తం పట్టేలా కలుపుకోవాలండి, బాగా ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసి కొద్దిసేపు వేగనిద్దాం. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఒక 80% అయితే అయిపోయింది. ఇంకా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న పొడి అయితే వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి ఫ్రై అయితే అయిపోయినట్టే. చేసుకున్న ఫ్రైలో ఉప్పు, కారం ఇవేం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పొడిలో వేసుకున్నాం కాబట్టి. మీరు పొడిలో వేసుకున్నప్పుడే చూసి వేసుకోండి, అదే మనం మిక్సీ పట్టేటప్పుడే చూసి వేసుకోండి ఎంత సరిపోతుంది, మీరు ఎంత తింటారు అనేది. చాలా సింపుల్, ఈజీ రెసిపీ కూడా. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీరు కామెంట్ చేసేయండి. పొడి యాడ్ చేసేసుకుందాం. మీకు సరిపడినంత పొడి అయితే వేసుకోండి. మీకు తెలుస్తుంది కదా మాకు వేసుకున్నంత సరిపోతుంది అనేసి. సో అంతైతే మనం పొడి వేసుకుందాం. మేమైతే 3 or 4 స్పూన్స్ అయితే వేస్తున్నాం. సో అది వేసుకున్న తర్వాత ఇంకంతా కలిపేసుకోవడమే బాగా కలిసేలా. మీకు ఒకవేళ కొంచెం పడుతుంది అంటే నో ప్రాబ్లం వేసుకోండి, ఎందుకంటే పొడి ఏమన్నా మిగిలితే అన్నంలో ఉత్తి పొడినే కలుపుకుని తిన్నా కూడా బాగుంటుందండి. ఎక్కువ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. రెసిపీ అయితే అయిపోయినట్టే.